ఈ వీడియో చూసే ముందు మిగతా పార్ట్స్ అన్నీ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. జగన్నాథపురం. రుద్రయ్య జానకి శాస్త్రి గారితో మాట్లాడుతూ భైరవి ఆత్మను తాత్కాలికంగా బంధించగలిగాని అది సూర్యోదయం తర్వాత విడుదలైపోతుంది. ఆలోగా మనం కొన్ని ఏర్పాట్లు చేయాలి, నాతో రండి అంటూ భ్రమరమ్మ అమ్మవారి గుడికి వెళ్ళారు. రేపు మనం ఇక్కడ మహారుద్ర సహిత సహస్రచండీ యాగం చేసి భైరవి ఆత్మను పూర్తిగా నాశనం చేయడానికి గాను ఇంకొన్ని విశేష క్రతువులు చేయవలసి ఉంటుంది. ఇన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ నేను చేసిన తపస్సు యొక్క శక్తిని రేపు ఉపయోగించబోతున్నాను అంటూ జానకికి గుడి శుభ్రం చేయమని చెప్పాడు. ఆమె వెళ్ళిన తర్వాత శాస్త్రి గారితో, మీరు నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. రేపు ఆ పిశాచి విడుదల అయ్యేసరికి ఊరిలో ఉన్న జనాలందరూ గుడిలోనే ఉండాలి. ఊరి పొలిమేరలు మూసివేయాలి. లేకపోతే తెలియని వాళ్ళు ఊరిలోకి వస్తే తిరిగి వెళ్ళలేరు. రాత్రికల్లా గ్రామంలో ఉండే ప్రజలంతా గుడిలో ఉండాలి. మీకు నేను చెప్పేది అర్థమైంది అనుకుంటున్నాను అన్నాడు. అలాగే స్వామి, ఇప్పుడే చాటింపు వేయిస్తాను అని ఫోన్ చేసి చాటింపు వేయమని పురమాయించాడు శాస్త్రి గారు. అమ్మవారి శ్లోకాలు చదువుకుంటూ ముందుకు సాగుతుంది వసుధ. వాళ్ళ ప్రయాణం. అమ్మ, మనం ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది శరణ్య. మన అమ్మమ్మ వాళ్ళ సొంత ఊరికి వెళ్తున్నాం చిట్టి తల్లి అని బదిలిచ్చింది హరిత. వసుధ హరిత వైపు చూసి నిరాశగా ఒక నవ్వు నవ్వి తిరిగి అమ్మవారి జపం మొదలుపెట్టింది. అమ్మ, ఇప్పుడైనా చెప్పమ్మా, భైరవి తనని విడిపించింది నీ భర్త అని అంది కదా, నీకు పెళ్ళి అయిందా? ఎవరమ్మా నీ భర్త? ఎందుకు అతన్ని వదిలి ఇక్కడ ఉంటున్నావు? నేను అడిగితే నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పావు. మరి నీ భర్త బతికే ఉన్నాడా అంటూ హరిత మాట పూర్తి చేయకుండానే వసుధ అందుకుంది. ఆపు హరిత, మీ నాన్న దేవుడు, కానీ నా భర్త నీచుడు. అతని పేరు మహేంద్ర వర్మ, మీ చిన్నతాత కొడుకు, నీకు వరుసకి బాబాయ్. తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా, చెప్తాను విను. భైరవి అరాచకానికి అందర్నీ కోల్పోయిన నీకు నేను తల్లై నీ ఆలనా పాలనా చూసుకుంటూ ఉండేదాన్ని. అలాంటి సమయంలో నీకు తండ్రి లేని లోటు తీరుస్తాను అని మాట ఇచ్చి నన్ను నమ్మించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు మహేంద్ర వర్మ. కానీ పెళ్లి తర్వాత నాకు తెలిసింది అప్పటికే వాడికి పెళ్ళయి భార్యాపిల్లలు ఉన్నారని. అయినా నన్ను నమ్మించి ఆస్తి కోసం నీ ప్రాణం తీయబోయాడు. నేను వాడికి ఎదురు తిరిగి నిన్ను కాపాడుకున్నాను. కానీ అప్పటికి ఉన్న కొన్ని పరిస్థితుల రీత్యా నేను నిన్ను తీసుకొని అక్కడి నుండి వచ్చేశాను. వస్తూ జానకికి శాస్త్రి గారి సంస్థానానికి సంబంధించిన కొన్ని బాధ్యతలను అప్పచెప్పి నీ ఆస్తిని కాపాడవలసిందిగా ఆజ్ఞాపించి ఎవరికీ తెలియకుండా హైదరాబాద్ వచ్చేశాను. నేను చదువుకున్న దానినే కదా, చిన్నా చితక ఉద్యోగాలు చేసుకుంటూ నిన్ను పెద్ద చేసి పెంచి పోషించాను. ఉన్నంతలో నీకు లోటు రాకూడదు అనుకున్నాను. కానీ ఇదంతా నేనొక ప్రత్యేకమైన కారణంతో చేశాను హరిత. కానీ అమ్మ, నీకు పెళ్ళైతే మరి నీ మెడలో మంగళసూత్రం లేదేంటి? ఇన్నాళ్ళు మా నాన్న చనిపోయారు కాబట్టి నువ్వు విధవరాలు అని అనుకున్నాను. మరి నీ భర్త బ్రతికి ఉండగా నువ్వు మంగళసూత్రం ఎందుకు వేసుకోవట్లేదు అని అడుగుతుంటే, ఇంకా నన్నేమీ అడగకు, సమయం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి అని వెక్కి వెక్కి ఏడవసాగింది వసుధ. అయ్యో అమ్మ, నిన్ను బాధ పెట్టాలని కాదు, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని
అంతే అంటూ ఓదార్చింది హరిత. అలా వాళ్ళ ప్రయాణం సాగుతోంది. కాసేపటికి ఆ చాటింపు విన్న ఊరి జనమంతా పరుగు పరుగున గుడిలోకి వచ్చేశారు. పాడి పశువులకు కూడా తమతో తీసుకువచ్చేశారు. చీకటి పడుతున్న కొద్దీ అందరిలో భయం మొదలైంది. ఆ రాత్రంతా అమ్మవారి గుడిలోనే ఉంటూ అమ్మవారి భజన చేస్తూ గడిపింది ఆ గ్రామం. తెల్లవారుజాము 4:15 వసుధ కుటుంబం జగన్నాథపురం గ్రామ పొలిమేరలు చేరారు. సూర్యోదయానికి ఇంకా సమయం ఉండటంతో పొలిమేరల దగ్గర వీరికి రాక కోసం ఎదురు చూస్తున్న కొంతమంది వారిని గుడికి వెళ్ళవలసిందిగా చెప్పి వారు ముందుకు వెళ్ళగానే పొలిమేరలు మూసివేశారు. కొండ వరకు కారు వెళ్ళింది. అక్కడ కారు దిగి కొండ ఎక్కారు వసుధ కుటుంబం. వాళ్ళు గుడికి చేరుకోగానే తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఏమనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. భైరవిని నేను.